హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. హెల్దీ అండ్ రెసిపీ అండి. చాలా టేస్ట్గా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. నేను వచ్చేసి రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి ముద్ద వచ్చేసి రైస్తో లేకుండా బియ్యం నూకతో చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి బియ్యం రవ్వతో చేస్తున్నాను. బియ్యం రవ్వ వచ్చేసి ఫస్ట్ బియ్యం కడిగి ఆరబెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా నూకగా అయితే తయారు చేసేసుకోవాలి బియ్యం రవ్వ. ఇలా తయారు చేసుకున్న దాంతో మనం వచ్చేసి రాగి ముద్ద 5 అంటే 5 నిమిషాలు రెడీ చేయొచ్చండి. చాలా త్వరగా అయిపోతుందండి. మనం బియ్యంతోనంటే ఇలా రవ్వతో అయితే కన్నా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను వచ్చేసి బియ్యం రవ్వ వచ్చేసి 1/2 కప్పు బియ్యం రవ్వ తీసుకుంటే కన్నా ఫుల్ కప్ అండి రాగి పిండి తీసుకున్నానండి. ఫుల్ కప్ కంటే ఎక్కువగానే రాగి పిండి తీసుకున్నానండి. మనకు వచ్చేసి రాగి పిండి ఎక్కువగా ఉండాలండి. రాగి ముద్ద అంటే ఇలా చూడండి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్నాను. నేను వచ్చేసి 1.5 కప్పు అయితే రాగి పిండి, అలాగే నూక ఉంది కదండి, ఇది వచ్చేసి 6 కప్స్ దాకా అయితే వాటర్ వేసేసానండి. బాగా ఉడకాలండి. వాటర్లో అయితే మనం సాల్ట్ వేసేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా ఉడికించాలండి. నీళ్ళు చూడండి బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యం రవ్వ అనేది వేసేసుకోవాలండి. నాకు బియ్యం రవ్వ వచ్చేసి పెద్ద స్పూన్తో వచ్చేసి 4 స్పూన్స్ అయితే అయ్యిందండి. బియ్యం రవ్వ వేసేసి ఉడికించాలండి. మనం బియ్యం రవ్వ అనేది బాగా ఉడికించాలి. బాగా చాలా సాఫ్ట్గా అయ్యేదాకైతే రవ్వ ఉడికించాలండి. మనకి రవ్వ కాబట్టి త్వరగా ఉడుకుతుందండి. ఏం ఎక్కువ టైం కూడా పట్టనండి. 5 నిమిషాల్లో చేసేయచ్చు రాగి ముద్ద అయితే. చూడండి రవ్వ దగ్గరికి వచ్చేస్తుంది, ఉడుకుతుంది కదా. మనకు ఇలా బాగా పొంగు రానియకుండా చూసుకోవాలండి మనం, లేకుంటే కన్నా పొంగిపోతుంది. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలండి, ఉంటలు కడుతుంది. చూడండి రవ్వ అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం రాగిపిండి తీసి పెట్టుకున్నాం కదా, ఆ రాగిపిండి వేసేసుకోవడమేనండి. రాగిపిండి వేసేటప్పుడు చూసి జాగ్రత్తగా వేసేసుకోండి, లేకపోతే కనుక ఉంటల్లా కడుతుంది. రాగిపిండి వేసేసి మనం కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు అనేది ఉంట కట్టకుండా రాగిపిండి ఈవెన్గా కలుస్తుందండి. మనకి నూకలో మాత్రం చూడండి సాఫ్ట్గా అయిపోతుంది. అస్సలు చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుందండి. మనం రాగిపిండి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి రాగి ముద్దలు, అప్పుడే రాగి ముద్ద టేస్ట్ ఉంటుంది. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ సైన్లో వచ్చేసి బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తానండి. మీకు ఇది ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసేసుకోవచ్చు, కానీ నెయ్యి వేయడం వల్ల రాగి ముద్ద అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. నెయ్యి వేసేసి ఒకసారి ఈవెన్గా అనేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేడికి అలాగే మగ్గనిస్తానండి. అప్పుడు మనకు రాగిపిండి అనేది పచ్చివాసన పోతుంది, చాలా బాగుంటుందండి. మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేసానండి. తర్వాత వచ్చేసి మూత తీసి చూస్తే కన్నా అసలు మనకు ఆ ఆవిరికి మగ్గిపోతుందండి. బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు అనేది కట్టుకోవాలండి. మనకు చల్లారితే కానీ ఇంకా దగ్గరికి అవుతుందండి రాగి ముద్ద అనేది. చూడండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ముద్దలాగైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ముద్ద కట్టడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి బాగా కలుపుకొని వేడిగా ఉందనేసి నేను కొంచెం చల్లారిన తర్వాత ముద్ద కడుతున్నానండి. అయినా హీట్గా ఉందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసుకోవాలి. చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రాగి పిండి అనేది ఇందులో వేసేసి మనం ఒక్కసారి చేతికి తడి చేసుకొని అలా ప్రెస్ చేసేసి ఇలా వేసామంటే కనుక మనకు ముద్దలాగా వచ్చేస్తుందండి. రాగి ముద్ద చేయడం చాలా ఈజీ అండి. ఇలా ప్రిపేర్ చేయండి. చెయ్యి కాలకుండా మనము ముద్దలు అనేది ఈజీగా కట్టేయచ్చండి. అస్సలు ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. రాగి ముద్దకు మాత్రం మా బాబు కంటే రాగి ముద్ద చాలా ఇష్టం అండి. వానికైతే అస్సలు పాప మిస్ అవుతున్నారు రాగి ముద్ద. చూడండి చాలా బాగా వస్తుందండి. మీకైతే చెయ్యి కాలకుండానే ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఇవి అండి రాగి ముద్దలన్నీ అయితే నాకు ఒక 3 అయ్యాయండి. నేను ఈ క్వాంటిటీతో చేస్తే కానీ ముగ్గురం తినేయచ్చండి. ఈ రాగి ముద్దలు అనేది ముగ్గురికి సరిపోతుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ కానీ, సాంబార్ కానీ, మనకి చికెన్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ పులుసు అయితే ఇంకా బాగుంటుందండి. నేను ఉదయం చికెన్ చేశాను, అందుకనేసి నైట్ అయితే రాగి ముద్ద ప్రిపేర్ చేశానండి. ఇందులోకి చికెన్ సూప్ వేసుకొని తింటే ఆహా ఎమ్మి అండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు కానీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.